My name is Dr. P. Jayaraju, lecturer in history, Government Degree College for Women, Gajwel. My topic: establishment in Mughal dynasty. Babur. Mughal Samrajya Sthapana. BA second year, third semester. Mughal Samrajya Sthapana. బాబర్. బాబర్ క్రీస్తు శకము 1526 నుంచి 1530 వరకు పరిపాలన కొనసాగించాడు. బాబర్ కంటే ముందు ఇబ్రాహిం లోడి ఢిల్లీ సుల్తాన్లో చివరివాడు. రాజ్య విస్తరణకు లోడి స్వస్తి పలికాడు. ఇబ్రాహిం లోడి పరిపాలన కాలంలో రక్త బంధువుల శత్రుత్వం కొని తెచ్చుకున్నాడు. ఇబ్రాహిం లోడికి అహంకారం ఎక్కువ, నిరంకుశత్వం, క్రూర ధోరణులు కూడా చాలా ఎక్కువే. 320 సంవత్సరాలు ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించారు. అలాంటి ఢిల్లీ సుల్తాన్ యొక్క పరిపాలనని బాబర్ చక్రవర్తి అంతం చేయటం జరిగింది. ఇకపోతే బాబర్ యొక్క పూర్వ చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. భారతదేశంలో మొఘల వంశాన్ని స్థాపించింది బాబరే. బాబర్ క్రీస్తు శకం 1483 ఫిబ్రవరి 14వ తారీఖున ఫర్గనాలో జన్మించాడు. బాబర్ అసలు పేరు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. బాబర్ అంటే టర్కీ భాషలో పులి అని అర్థం. బాబర్ యొక్క తండ్రి ఉమర్ షేక్ మిర్జా. ఈయన ఫర్గనా రాజ్యానికి అధిపతి. ఫర్గనా అట్ ప్రజెంట్ రష్యాలోని టర్కిస్తాన్లో ఉంది. బాబర్ తండ్రి వైపున తైమూర్ వంశానికి, తల్లి వైపున చెంగిజ్ ఖాన్ వంశానికి చెందినవాడు. మనకు తెలుసు, భారతదేశంపై తైమూర్ దండయాత్ర మరియు చెంగిజ్ ఖాన్ దండయాత్ర ఢిల్లీ సుల్తాన్లో కాలంలో జరిగింది. ఈ తైమూర్, చెంగిజ్ ఖాన్ వీళ్ళిద్దరూ కూడా యుద్ధ వీరులే. భారతదేశాన్ని గజగజ లాడించినారు. అలాంటి వంశానికి చెందినవాడే బాబర్. దీన్ని బట్టి బాబర్ ఎంత ధైర్యవంతుడో అర్థం చేసుకోవాలి. 1494 సంవత్సరంలో బాబర్ తండ్రి చనిపోయాడు. 11వ ఏట బాబరు పరగనా సింహాసనాన్ని అధిష్ఠించాడు. బాబర్ యొక్క కోరిక ఏంటంటే తైమూర్ రాజధాని సామర్కండ్ను జయించాలనే కాంక్షతో బాబర్ అనేక దండయాత్రలు చేశాడు. ఆ సామర్కండ్ను జయించాడు. ఉజ్బేగును ఓడించాడు. కానీ ఫర్గనాను మాత్రం కోల్పోయాడు. తిరిగి ఫర్గనాను గెలుచుకునే ప్రయత్నంలో సామర్కండ్ను కూడా పోగొట్టుకోవడం జరిగింది బాబర్. పోగొట్టుకున్న బాబర్ ఎలాంటి కష్టాలు పడ్డాడన్న సంగతి బాబర్ స్వయంగా రాసిన బాబర్ నామా ఆర్ బాబర్ మెమోరియల్లో ఆయన వివరించడం జరిగింది. ఏమని వివరించాడంటే 2-3 వేల మంది సైనికులతో
అంటే సామరకండుని పరగణాన్ని పోగొట్టుకున్న నేను 2-3 వేల మంది సైనికులతో బికారిగా దేశదిమ్మరిగా పర్వత ప్రాంతాలలో అడవులలో అనేక ఇబ్బందులు పడుతూ భిక్షమెత్తుకుంటూ దుర్భర జీవితాన్ని గడిపాను. పిచ్చివానిలాగా ఉద్యానవనాల్లో చిన్న చిన్న పేట సందులలో గొంతుల్లో తిరిగాను. నా తిరుగుడు నా చేతుల్లో లేదు. అంతేకాదు, నేను ఎక్కడకు వెళ్ళాలో నాకే తెలియదు అని ఆయన స్వీయ చరిత్రలు రాసుకున్నాడు. అలాంటి బాబర్ ఆయన ఒకరోజు అడవుల్లో తిరుగుతున్నప్పుడు పూటకోళ్ళ పెద్దమ్మ దగ్గర భోజనం చేసేటప్పుడు భారతదేశ సిరి సంపదల గురించి విన్నాడు. విన్న ఈయన భారతదేశంపై దండయాత్ర చేయాలని చెప్పి నిశ్చయించుకున్నాడు. భారతదేశంపై బాబర్ దండయాత్రలు 1519 నుంచి 24 వరకు కొనసాగాయి. తొలి దశలో బాబర్ భారతదేశంపై దండెత్తి రావటానికి పూర్వం మొఘల్ సైన్యానికి శక్తివంతమైన ఫిరంగి దళం, అశ్విక దళం, మందుగుళ్ల ద్వారా తన సొంత యుద్ధ తంత్రాన్ని, సైనిక విధానాన్ని రూపొందించుకోవడం జరిగింది. భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ ఇబ్రాహిం లోడిని అతని పంజాబ్ గవర్నర్ దౌలత్ ఖాన్ లోడికి మధ్య శత్రుత్వం ఏర్పడింది. ఇది బాబర్కి కొంత అవకాశం దొరికింది. అందువల్ల తనను పంజాబ్ ప్రాంతానికి అధిపతిని చేస్తే బాబర్ సార్వభౌమాధికారాన్ని అంగీకరిస్తానని చెప్పి దౌలత్ ఖాన్ లోడి బాబర్కు తెలిపాడు. దౌలత్ ఖాన్ లోడి ఆహ్వానాన్ని అంగీకరించి బాబర్ 4వసారి 1524లో తిరిగి భారతదేశంపై దండయాత్ర చేశాడు. ఈ సంగతి తెలిసిన ఇబ్రాహిం లోడి యొక్క సైన్యం లాహోరుపై దాడి చేసి ఆక్రమించటంతో దౌలత్ ఖాన్ లోడి పారిపోయాడు. కానీ లోడి సైన్యాలకి బాబర్ సైన్యాలకి మధ్య యుద్ధం జరిగింది. లోడి సైన్యాలు ఢిల్లీకి పారిపోయాయి. అంటే బాబర్ చేతిలో లోడి సైన్యాలు ఓడి ఢిల్లీకి పారిపోయాయి. బాబర్ లాహోర్ను ఆక్రమించాడు. లాహోర్ను ఆక్రమించిన తర్వాత బాబర్ కాబూల్కి వెళ్ళిపోయాడు. ఎందుకంటే 1504లోనే బాబర్ కాబూల్ను ఆక్రమించుకొని ఆ కాబూల్ని కేంద్రంగా చేసుకొని భారతదేశంపై దండయాత్రలు చేస్తూ ఉండు. ఈ విధంగా కాబూల్లో ఉన్న బాబర్ని ఇబ్రాహిం లోడి యొక్క పినతండ్రి అయిన అలం ఖాన్ బాబర్తో ఒక ఒప్పందం చేసుకుండు. ఏమిటి ఆ ఒప్పందం అంటే, తనను ఢిల్లీకి రాజుగా చేస్తే పంజాబ్ను కాబూల్ రాజ్యంలో కలపడానికి సమ్మతిస్తానని చెప్పి బాబర్తో ఒప్పందం చేసుకోవడం జరిగింది అలం ఖాన్. చేసుకున్న తర్వాత అదే మాట మీద అలం ఖాన్ ఉండాలి కదా. కానీ బాబరు సాయం చేస్తాడో లేదో అనే ఒక అన్రెస్టిమెంట్తోని, అన్బిలీవ్తోని అలం ఖాన్ దౌలత్ ఖాన్ లోడితో చేతులు కలిపి వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీపై దండయాత్ర చేసి ఓడిపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాబర్ మండిపడి తిరిగి భారతదేశంపై దండయాత్ర ప్రారంభించాడు. అదే మొదటి పానిపట్ యుద్ధం. ఈ మొదటి పానిపట్ యుద్ధం ఏప్రిల్ 21, 1526లో జరిగింది. ఎవరెవరికి మధ్య జరిగిందంటే ఇబ్రాహిం లోడి వర్సెస్ బాబర్కు మధ్య ఈ మొదటి పానిపట్ యుద్ధం జరుగుద్ది. కానీ బాబరు భారతదేశంపై దండయాత్ర వస్తున్న సంగతి ఇబ్రాహిం లోడికి తెలిసి 1,00,000 కాల్బనాన్ని 1000 ఏనుగులతోని ఆయన పానిపట్టులో బాబరు
ఓడించటానికి మోహరించి ఉన్నాడు. ఈ పానిపట్ అనేది ఆనాటి కాలంలో ఢిల్లీ సమీపంలో ఉంది. ఎట్ ప్రజెంట్ హర్యానాలో ఉంది. పానిపట్ అనేది మొఘళ్ళకి చాలా లక్కీ ప్లేస్. పానిపట్ దగ్గర యుద్ధం చేస్తే మొఘళ్ళు తప్పకుండా గెలుస్తారన్న సంగతి వాళ్ళకి ఫుల్ కాన్ఫిడెన్స్. సో మొదటి రెండో పానిపట్ యుద్ధంలో మొఘలులకి అదే అదృష్టం కలిసి వచ్చింది. ఇబ్రాహిం లోడి అంతమంది సైన్యంతోని బాబర్ను ఓడించడానికి పానిపట్టులో ఆయన సైన్యాన్ని సమయత్నం చేశాడు. బాబర్ సైన్యం 12,000 మంది ఉన్నారు. అతి తక్కువ సైన్యం. ఆ 12,000 మందిలో ఫిరంగి దళం, అశ్వక దళం, మందుగుండ్లు కలిగిన సైన్యం. ఫిరంగి దళాన్ని ఉస్తాద్ అలీ, ముస్తఫాలు వాళ్ళు కొనసాగించేవారు. అశ్వక దళాన్ని మాత్రం బాబరు చూసుకునేవాడు. ఈ విధంగా ఇబ్రాహిం లోడి అండ్ బాబరుకి మధ్య సైనిక విషయంలో తేడా ఇంత ఉంది. ఏది ఏమైనా 1826 ఏప్రిల్ 21వ తారీఖున మొదటి పానిపట్ యుద్ధం మొదలైంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ మొదటి పానిపట్ యుద్ధం నడిచింది. ఈ యుద్ధంలో ఇబ్రాహిం లోడి ఓడిపోయి 15,000 సైన్యముతో ఇబ్రాహిం లోడి అండ్ రాజా విక్రమాదిత్య, గ్వాలియర్ రాజు, వీళ్ళు యుద్ధంలో వీరమరణం పొందారు. మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్కి విజయలక్ష్మి వరించింది. మొదటి పానిపట్ యుద్ధం వల్ల బాబర్కి ఢిల్లీ, ఆగ్రా, గ్వాలియర్ ప్రాంతాలు దక్కాయి. బాబరు ఆగ్రాను ఆక్రమించేటప్పుడు అపార ధనరాశులు ఉన్నాయట. వాటిని మొత్తం కూడా బాబర్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యుద్ధంలో విజయం సాధించిన బాబర్ తాను రాసిన బాబర్ మెమోరియల్లో లేదా తుజికి బాబరిలో ఒక మాట రాస్తాడు. ఏంటంటే, సర్వశక్తిమంతుడైన దేవుని కృప వలన అంత పెద్ద సైన్యం అర్ధదినంలో దుమ్ములో కలిసిపోయింది అని చెప్పి రాశాడు. అంటే భగవంతుడి యొక్క కృప, భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు చాలా ఉపయోగపడ్డాయి. కాబట్టి ఇంత తక్కువ సైన్యం కలిగిన 12,000 సైన్యం కలిగిన నేను 1,00,000 సైన్యం కలిగిన లోడీ సైన్యాన్ని ఓడించటం అంటే అది భగవంతుడి యొక్క బ్లెస్సింగ్తోనే జరిగింది. కాబట్టి ఆయన లేకపోతే నేను లేనని చెప్పి తుజికి బాబరి పుస్తకంలో ఆయన యొక్క యుద్ధ విజయాన్ని గురించి దాంట్లో మెన్షన్ చేస్తాడు. మరి ఇబ్రాహిం లోడి యొక్క సైన్యంలో క్రమశిక్షణ లోపించటం వల్ల, బంధువుల్లో శత్రుత్వం వల్ల, అంతేకాకుండా ఉన్న సైన్యంలో అంత కూలివాళ్ళు, రైతులు, పని చేసుకునేవాళ్ళు 1,00,000 మంది సైన్యాన్ని సమకూర్చాడు. వాళ్ళకి యుద్ధ రీతి కానీ యుద్ధ వ్యూహం కానీ తెలియదు. బాబర్కు తెలిసినంత యుద్ధ రీతి, యుద్ధ వ్యూహం అనేది వాళ్ళకి తెలవపోవడంతో తక్కువ సైన్యం కలిగిన బాబర్ చేతిలో ఇబ్రాహిం లోడి యొక్క సైన్యం ఓటమి చవి చూసింది. మొదటి పానిపట్ యుద్ధం వల్ల ఫలితం ఏంటి ఇక్కడ అని చెప్పుకున్నట్లయితే, నెంబర్ 1, మనకి 320 సంవత్సరాలు భారతదేశాన్ని ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించారు. ఆ ఢిల్లీ సుల్తాన్ల యొక్క పాలన అంతమైపోయింది. ఒకటి. రెండవది, మొఘల్ సామ్రాజ్య స్థాపన జరిగింది. మూడవది వచ్చేసరికి రాజపుత్రులు భారతదేశంపై తన సార్వభౌమత్వాన్ని కోల్పోయారు పూర్తిగా. నాలుగవది వచ్చేసరికి ఉత్తర భారతదేశంలో అనేక చిన్న చిన్న రాజులు తమ సైన్యంతో సహా తనకు లొంగిపోవటం జరిగింది. ఇది మొదటి పానిపట్ యుద్ధం యొక్క ఫలితం. మొదటి పానిపట్ యుద్ధంలో విజయం సాధించిన బాబర్ ఢిల్లీ, ఆగ్రా, గ్వాలియర్ ప్రాంతాలను ఆక్రమించినంత మాత్రాన భారతదేశ చక్రవర్తిగా పరిగణించబడలేదు.
అందుకోసమనే ఇంకా కొన్ని ప్రాంతాలు జయించవలసి ఉందని చెప్పి అనుకున్నాడు బాబర్. కాబట్టి దాంట్లో పానిపట్టు యుద్ధం తర్వాత తూర్పు భారతదేశం, ముఖ్యంగా బీహార్ రాష్ట్రం ఆఫ్ఘన్ల ఆధిపత్యంలో ఉంది. వారు మొఘలులపై యుద్ధానికి సిద్ధమయ్యారు. వారికి తోడు మేవార్ రాజు రాణా సంగా. ఆయన మొట్టమొదట రాజపుత్రులందరినీ కూడగట్టి భారతదేశం నుండి బాబర్ను వెళ్ళగొట్టడానికి గట్టి ప్రయత్నం చేశాడు. అందుకోసమనే ఆఫ్ఘన్లతో చేయి కలిపాడు. ఢిల్లీకి చక్రవర్తి కావాలనుకున్న రాణా సంగ్రా ఆశలు అడియాశలైపోయాయి. గత్యంతరం లేక ఇబ్రహీం లోడి తమ్ముడైన మహమ్మద్ లోడిని ఢిల్లీ చక్రవర్తిగా గుర్తించాడు. బాబరు గుర్తించిన ఈ యొక్క రాణా సంగా బాబర్చే తలబట్టడం జరిగింది. కానీ బాబర్ యొక్క సైన్యం రాణా సంగ్రామస్ యొక్క సైన్యాన్ని చూసి భయపడింది. రాణా సంఘ సైన్యం 2 లక్షలు, 1000 ఏనుగులు. కానీ బాబర్ సైన్యం 40,000. రాజపుత్రులు గొప్ప పరాక్రమవంతులు, ఆరితేరిన సైనికులు. జాతీయ గౌరవాన్ని కాపాడటంలో వీళ్ల తర్వాతనే దేశ రక్షణ కోసం ప్రాణాలు సైతం అర్పించే ఒక గొప్ప గుణం. దేశభక్తి అంటే చాలా అభిమానం. శత్రువుకు వెన్నుచూపి పారిపోవటం అనేది రాజపుత్రుల యొక్క వైఖరి కాదు. కాబట్టి ఈ రాజపుత్రులు ఏకమైపోయి బాబర్ను ఓడించడానికి ప్రయత్నం చేశారు. ఆ బాబరు ఎస్టిమేషన్ చేసుకున్న రాజపుత్రుల యొక్క సైన్యాన్ని చూసి, ఈ యుద్ధంలో మా సైనికులు చాలా భయపడుతున్నారు, ఈ యుద్ధంలో ఓటమి చవిచూడటం అనేది అది తథ్యం. కాబట్టి భారతదేశంలో నేను స్థాపించిన మొఘల్ సామ్రాజ్యం అది నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిలవాలంటే ఈ యుద్ధంలో గెలిచి తీరవలసిందని చెప్పి అనుకున్నాడు. కానీ ఆయన సైన్యానికి తానే స్వయంగా హితబోధ చేశాడు. జిహాద్ను ప్రకటించాలని చెప్పాడు. మన హిందువులని ఓడించటానికి ముస్లింలందరూ కూడా ఏకమైపోయి ఈ యుద్ధంలో విజయం సాధించాలా, ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినా కూడా మనం వెనకాడమని చెప్పి ఖురాన్ మీద ప్రమాణం చేసి లేదా ప్రతిజ్ఞ చేసి అందరూ కూడా ఈ యుద్ధ సమరబేరి మోగించాలని చెప్పి వాళ్ళతో ప్రమాణం చేయించాడు. వాళ్ళందరూ కూడా అదేవిధంగా ఈ యొక్క జిహాద్కి, బాబర్ ప్రకటించిన జిహాద్కి ఏకీభవించారు. అంతేకాకుండా ఈ యుద్ధం నుంచి నేను మద్యపానాన్ని సేవించను అని చెప్పి మద్యపానానికి సంబంధించిన బేగేళ్ళ మొత్తం కూడా దాన్ని పారేయటం జరిగింది. ఈ విధంగా కాన్వా యుద్ధంలో రాణా సంగ్రామ్ సింగ్తో గెలుపు అనేది జరగదనే ఒక అనుమానంతో బాబర్ సైనికులతో ఆ విధంగా ఆయన ప్రమాణం చేయించాడు. దీంట్లో సరే రాణా సంగ్రామ్ సింగ్కి, బాబర్ యొక్క సైన్యానికి మార్చి 17, 1827 సంవత్సరంలో కాన్వా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాణా సంగ్రామ్ సింగ్ సైన్యం కొంచెం భయపడింది. అంతేకాకుండా మొదటి ఘట్టంలో బాబర్ సైన్యాన్ని రాణా సంఘ సైన్యం ముప్పు తిప్పలు పెట్టి 3 చర్యలు దాపించింది. కానీ రెండవ ఘట్టంలో మాత్రం మొఘల్ ఫిరంగి దళం దాటికి రాణా సంఘ సైన్యం ఓటమి పాలైంది. కాన్వా యుద్ధంలో రాణా సంగ్రామ్ సింగ్ తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయి ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. కాన్వా యుద్ధంలో ఓడిపోవటం వల్ల రాజపుత్రులు భారతదేశంపై సార్వభౌమాధికారాన్ని పొందే అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోయారు. దీని తర్వాత మళ్ళా ఆయన బాబర్ చక్రవర్తి ఉత్తర భారతదేశాన్ని జయించిన ఈయన ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాలు
ఇంకా కొన్నెన్నని చెప్పి అనుకొని జయించబోయే సమయంలో చాందేరి రాజు మేదిన్ రాయ్ కాండ్వా నుంచి పారిపోయి తన దుర్గంలో తలదాచుకున్నాడు. అంటే చాందేరి దుర్గంలో. మొఘల్ సైన్యాలు జనవరి 29, 1828న ఆ చాందేరి కోటను ముట్టడించాయి. రాజపుత్రులు విరోచితంగా పోరాడి మరణించారు. దీంతో మధ్య భారతంలో ప్రాంతాలన్నీ దాదాపు బాబర్ ఆక్రమణలోకి వచ్చాయి. దీని తర్వాత బాబర్ చేసిన చిట్ట చివరి యుద్ధం గోగ్రా యుద్ధం. మే 6, 1829 సంవత్సరంలో ఈ గోగ్రా యుద్ధం జరిగింది. రాజపుత్రుల తర్వాత బాబర్ ఎదుర్కోవలసిన వారు ఆఫ్ఘనులు. వారిలో ఇబ్రాహిం లోడి తమ్ముడైన మహమ్మద్ లోడి చాలా ముఖ్యుడు. ఇంతకంటే ముందు మహమ్మద్ లోడి గురించి మనం చదివాం. ఇతడు ఢిల్లీ సింహాసనాన్ని పొందటానికి మొఘళ్ళపై పగ తీర్చుకోవటానికి సకల ప్రయత్నాలు చేశాడు. కాండవ యుద్ధంలో రాణా సంగాకు కూడా మద్దతు ఇచ్చాడు. బెంగాల్ నవాబైన నస్రత్ షా మొఘలకు వ్యతిరేకంగా ఆఫ్ఘన్లకు సాయం చేయడం జరిగింది. బాబర్ తన సైన్యాన్ని సమీకరించి గోగ్రా వద్ద మే 6, 1829న ఆఫ్ఘన్లపై యుద్ధం ప్రకటించాడు. ఆఫ్ఘన్లని మట్టి కరిపించి బీహార్ను ఆక్రమించడం జరిగింది. గత్యంతరం లేక మహమ్మద్ లోడి బర్మాకు పారిపోయాడు. బెంగాల్ పాలకుడైన నస్రత్ షా బాబర్తో సంధి చేసుకోవటం జరిగింది. ఈ యుద్ధం తర్వాత, గోగ్రా యుద్ధం తర్వాత బాబర్ యొక్క ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. బాబర్ తన 40వ ఏట డిసెంబర్ 26, 1830లో లాహోర్ వద్ద బాబర్ మరణించాడు. అయినప్పటికీ ఈయన యొక్క సామ్రాజ్యం మధ్య ఆసియా ప్రాంతం నుంచి మొదలై కాబూల్, పంజాబ్, ఢిల్లీ, ఆగ్రా, బీహార్ల వరకు, దక్షిణాన గ్వాలియర్ వరకు బాబర్ సామ్రాజ్యం విస్తరించింది. బాబర్ యొక్క వ్యక్తిత్వం, చరిత్రలో బాబర్ యొక్క స్థానం ఏంటి అని తెలుసుకున్నట్టయితే, మధ్యయుగ ఆసియా చక్రవర్తుల్లో బాబర్ మిక్కిలి గొప్పవాడు. బాబర్ పరిపాలన కాలంలో రాజకీయ ఐక్యత ఉంది, శాంతి భద్రతలు ఉన్నాయి, ఎలాంటి అలజడులు కూడా లేవు. 200 సంవత్సరాలు విదేశీ దండయాత్రలు భారతదేశంపై రాకుండా బాబరు చూడగలిగాడు. అంతేకాకుండా భారతదేశం విదేశీ వాణిజ్యంలో కూడా బాగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా లోడీ పాలన అంతమైపోయింది. రాజపుత్రుల సమైక్యత పూర్తిగా రద్దయిపోయింది. చివరి దశలో బాబరు తుజికీ బాబర్ అనే పుస్తకంలో, ఆయన రాసిన తుజికీ బాబర్ అనే పుస్తకంలో భారతదేశం గురించి చాలా అప్రిషియేషన్ చేస్తాడు. ఏమని చేస్తాడంటే, ఇక్కడ భారతదేశం ఒక అద్భుతమైన దేశంగా ఆయన వర్ణించాడు. ఇంకొక మాట దాంట్లో ఏంటంటే, భారతదేశం చాలా ఉష్ణ దేశమని, ఇక్కడ రుచికరమైన ఫలాలు దొరకవంటూ కూడా మెన్షన్ చేశాడు. ఏది ఏమైనా బాబరు కార్యదీక్షపరుడు, ఆత్మవిశ్వాసం ఎక్కువ, బహుధైర్యశాలి, మనోనిబ్బరం గలవాడు, సంకల్ప బలం గలవాడు, దైవభక్తి ఎక్కువ, గొప్ప సంస్కారి, సున్నీ మతస్థుడు, పరమత సహనం కలవాడు. ఈయన గురించి, బాబర్ గురించి లేన్పోల్ ఒక మాట మాట్లాడతాడు. బాబర్ కేవలం అదృష్టవంతుడైన సైనికుడి మాత్రమే కాదు, కానీ రాజ్యాన్ని నిర్మించిన శిల్పి కూడా కాదు, కానీ తన మనవడు అక్బరు రాజ్య నిర్మాణంలో, విస్తరణలో ఒక ఆదర్శపాయుడని. బాబర్ వాజ్ ఏ రోల్ మోడల్ ఆఫ్ ది అక్బర్. ఎందుకంటే అక్బరు ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించి, ఆ సామ్రాజ్యాన్ని భారతదేశం వరకు, యావత్ భారతదేశం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, యావత్ భారతదేశం వరకు రాజ్య విస్తరణ కొనసాగించడంలో ఒక ఆదర్శప్రాయుడు, ఒక రోల్ మోడల్ బాబర్ అని చెప్పొచ్చు అని చెప్పి లేన్పోల్ వివరించాడు. ఈ విధంగా బాబర్ తన వారసులకు ఒక ప్రమాణాన్ని
గమనం నిర్దేశించి చరితార్థుడయ్యాడు. అంటే ఎందుకు చెప్తున్నాం ఇక్కడంటే 1526లో మొఘల్ సామ్రాజ్యం స్థాపించబడింది. 1707 వరకు మహామొఘల్ చక్రవర్తులు పరిపాలించారు. 1707 నుంచి 1857 వరకు కడపటి మొఘలు పరిపాలించాడు. అంటే 1526 నుంచి 1857 దాకా మొఘళ్ళు పరిపాలన కొనసాగించడానికి ఈయనే కర్త కర్మ క్రియ. అలాంటి బాబరు మొఘల్ సామ్రాజ్య స్థాపనకే కాదు, మొఘల్ సామ్రాజ్య చక్రవర్తులకు కూడా ఆయన ఒక గొప్ప ఆదర్శపాయుడని దీంట్లో మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.